మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెల 21న విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో పాటు కూటమికి చెందిన ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు. ఇలాగే మంత్రులు కూడా పాల్గొన్నారు. విశాఖలో ఉత్తరం, దక్షిణం బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ హాజరయ్యారు. అలాగే తూర్పు, పశ్చిమం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గాజువాక ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వియోగంతో ఉండడంతో రాలేకపోయారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అయితే లోకేష్ సమీక్షలో కనిపించలేదని అంటున్నారు. వాస్తవానికి ఇంటర్నేషనల్ యోగా డే విశాఖ నుంచి భీమిలి దాకా మొత్తం 26 కిలోమీటర్ల పొడవునా సాగనుంది. దాంతో భీమిలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా హాజరు కావాల్సి ఉందని అంటున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడం వల్లనో ఇతర కారణాల వల్లనో రాలేకపోయారన్నది కూటమి పార్టీలలో చర్చ సాగుతోంది. గంటా కుమారుడు అయితే లోకేష్ అన్నయ్య అంటూ చిన్నబాబు బృందంలో ఉండాలనే చూస్తున్నారు. టీడీపీలో లోకేష్ శకం నడుస్తోంది అన్నది కూటమి ఎమ్మెల్యేలకే అర్థమయ్యాక టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా ఉంటుందా అని అంటున్నారు. మహానాడు వేదికగా 6 శాసనాల పార్టీకి శాసిస్తున్న లోకేష్తోనే ఇక మీదట పసుపు పార్టీ అంతా అన్న సంకేతాలు వచ్చేశాక అంతా లోకేష్ కన్నసన్నలలో పడాలనే చూస్తున్నారు. విశాఖకు లోకేష్ వచ్చి అధికారులతో సమీక్ష చేసినప్పుడు అంతా చంద్రబాబునే గుర్తు చేసుకున్నారంటే లోకేష్లో కూటమి మీద, ప్రభుత్వం మీద ఉన్న పట్టు ఏమిటి అన్నది అర్థమవుతోంది. అయితే గంటా గైర్హాజరయ్యారా లేక పని ఉండి రాలేదా అన్నదే అంతా తర్కించుకుంటున్నారు. మరోవైపు ఏపీ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనితపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ మంత్రి అనిత మాటలు వింటుంటే తమ నాయకుడు జగన్ ఆయన భార్య భారతిని తిట్టడానికి మాత్రమే హోంశాఖ ఇచ్చినట్టుగా ఉందని విమర్శించారు. ఇది సిగ్గుచేటన్నారు. తన నియోజకవర్గం నగిరిలో చిన్న పాపను అత్యాచారం చేస్తే దాన్ని మాయా చేయడానికి ఎస్పీని పంపారని ఆమె ఆరోపించారు. గ్రామస్తులంతా తిరగబడటంతో పాటు తామంతా అక్కడికి వెళ్ళగా విధిలేని పరిస్థితిలో బాధిత కుటుంబానికి డబ్బులిచ్చి చేతులు దులుపుకొని వెళ్ళిందని మంత్రిపై ఘాటు విమర్శ చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని చెప్పడానికి బదులు అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతున్నాయని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ అనంతపురం దుర్ఘటనను చూస్తే ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తుందన్నారు. ఇంటర్ చదువుతున్న గిరిజన విద్యార్థిని తన్మయ కనిపించడం లేదని, ఆ పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళితే అవమానకరంగా ప్రవర్తించారని రోజా ఆరోపించారు. అసలు ఫిర్యాదును పట్టించుకోకపోవడం వల్లే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమైందని మండిపడ్డారు. అలాగే మహిళా నాయకురాలు పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మైనర్ బాలికను 14 మంది 6 నెలలుగా రేప్ చేస్తుంటే సాక్షి మీడియా దాన్ని బయటపెట్టిందని రోజా చెప్పుకొచ్చారు. నిందితుల్ని అరెస్టు చేయలేదని, బాధిత కుటుంబం ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని రోజా మండిపడ్డారు. ఆడపిల్ల ప్రాణాలు తీయడం టీడీపీ వాళ్లకు సహజమైందని ఆరోపించారు. దానికి హోంమంత్రిగా అండగా నిలబడడం సిగ్గుచేటని రోజా దుర్భారపట్టారు. అలాంటి తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని రోజా విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళలకు అండగా ఉంటారని, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తానని నమ్మబలికారన్నారు. ఈ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఇప్పటి వరకు ఆయన నోరు తెరవలేదని రోజా విమర్శించారు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేదన్నారు. పవన్ బాధ్యతారహితాన్ని రాష్ట్రంలోని మహిళలంతా గమనించాలని రోజా విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైన హోంమంత్రి అనిత చేతకానప్పుడు ఎందుకు పక్కకు తప్పుకోవడం లేదని రోజా ప్రశ్నించారు.